పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ స్థాపించి ఇది 12వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చాలా గ్రాండ్ గా పండుగలు కూడా చేస్తున్నారు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూటమి డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత జరుగుతున్న సభ కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఇది అసలు పార్టీ అనేది ఉంటదా, ఎందుకంటే చాలా మంది కూడా అనేక కుట్రలు చేసి ఇది చిన్న పార్టీ, పిల్ల పార్టీ, దీన్ని ఆదిలోనే అంతమందించాలి అని గొంతు నులిమే ప్రయత్నం చేశారు. ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే కూడా ఒక్క ఎమ్మెల్యేని కూడా కొనుగోలు చేసిన పరిస్థితి. ఆ పార్టీకి అసలు ఎమ్మెల్యేలు కాదు, ఆ పార్టీని భూస్థాపితం చేద్దామని చాలా వరకు ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 23 స్థానాలలో కూడా 23కి 23 గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక మాట ఊకే చెప్తుండేవాడు, అసలే ఇల్లేమో దూరం, అసలే గాఢాంధకారం, అందులో దీపం లేదు, దారంతా గతుకులు అదే, కానీ గుండెల నిండా ధైర్యం ఉందని ఒక డైలాగ్ చెప్తుండేవారు. అది మాకు ఇప్పుడు నిజమని అనిపిస్తుంది. ఎందుకనంటే అతను పార్టీ స్థాపించినప్పుడు చాలా మంది అతనితో ఉన్న నాయకులు కూడా లేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే మధ్యలో జేడి లక్ష్మీనారాయణ గారు కానీ పెద్ద పెద్దలు కూడా ఆ పార్టీ విడిపోయిన సందర్భాలున్నాయి. అయినా కూడా ఆయన ఓటమిని తట్టుకొని మరి ప్రజల మధ్య నిలబడ్డ నాయకుడు కాబట్టి సో ఇప్పుడు ఉన్న సభ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. 10 లక్షలకు పైగా జనం వస్తున్నారు అంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగినాయని మేము అనుకుంటున్నాం. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తే ఇంకా బాబు గారి తర్వాత కాబోయే సీఎం ఈయననే అనుకోవచ్చా? ఖచ్చితంగా పక్కా అన్న సీఎం అవుతారు. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఏజ్ ఉన్న నాయకులలో మంచి యంగ్ లీడర్ కాబట్టి దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా వయసు ఉంది. కేంద్రంలో ఇప్పుడే మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. సో బీజేపీ కూడా మంచి అనుబంధం ఉంది. సో ప్రొజెక్ట్ చేసిన బీజేపీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఒక్క మాటలో ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గారు? హీజ్ ఏ రియల్ హీరో అన్న. తప్పకుండా ఇలాంటి హీరో ఈ పార్టీని కూడా ఇంకా పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి జాతీయ స్థాయిలో నడపాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణలో కానీ మహారాష్ట్రలో కానీ ఇప్పుడు గతంలో చూసినట్టయితే మహారాష్ట్ర ఎలక్షన్ లో అతను క్యాంపెయిన్ చేసిన చాలా చోట్ల కూడా బీజేపీ నాయకులు గెలవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటనేది ఇప్పటికే చాలా మందికి అర్థమైంది. చాలా మంది నాయకులు కూడా గతంలో రోజా గారు చేయడం జరిగింది కొన్ని వ్యాఖ్యలు. ఒక ఎండ పవన్ కళ్యాణ్ గారు రమ్మనండి, ఒక ఎండ నేను వస్తా అన్నారు. ఒకసారి ఎండ కాదు, ఇప్పుడు ఒకసారి బయటకు వస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఇంట్లో ఉండి టీవీ అన్న చూడండి, కనీసం జ్ఞానోదయం అయితేనే మేమైతే తెలియజేస్తున్నాం అన్న. జనసేన అనే పార్టీ ఒక హోటల్లో పెట్టినప్పుడు ఏంద్రా చిన్న పార్టీ అది, ఏం బిక్తాలే ఏం చేస్తాలే అనుకున్నారు. ఇంత ఒడినింటది అని అంచెలంచెలుగా ఎదుర్కొంటూ సో భూమండలాన్ని తాకేంత కాదు, భూమండలాన్ని మించేసి గ్రహాలు మించేసి ఆకాశాన్ని దాటి సో ఎంతో ఎదిగిపోయి అనగదొక్కిన కొంతమందిని అనగదొక్కేశాడు. సో నేనేందంటే చాలా సంతోషంగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ అభిమానిగా చాలా సంతోషంగా ఉన్నాను. సో ఈ పిఠాపురంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు జనాలు చాలా మంది వచ్చేసారు ఆల్రెడీ. సో చాలా మటుకు బాగా ఘనంగా జరగాలని కోరుకుంటాను. ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది, చెప్పలేము, దాని మాటల్లో చెప్పలేము. సో పవన్ కళ్యాణ్ ప్రసంగం దాదాపు 90 నిమిషాలు ఉంటుందంట. సో వెయిటింగ్ ఫర్ దట్. సో పిఠాపురం జనసేన భారీ బహిరంగ సభ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సభ వరకు ఒక ఎత్తు, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఎత్తు, ఆయన పరిపాలన కావచ్చు, తీసుకునే డెసిషన్స్ కావచ్చు అనే విధంగా చాలా మంది అంటున్నారు. మరి వేరే విధంగా ఏమైనా మార్పులు ఉండబోతున్నాయి అనుకోవచ్చా? అన్న పక్కా మార్పులు ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే పవన్ కళ్యాణ్ గారు తన సేవను చేసుకుంటూ ఓడిపోయినా కూడా ఆ పార్టీని నడిపించడం అనేది మాటలు కాదు. సో 11 సంవత్సరాలు దాదాపు నడిపించడం అనేది ఒక మాటల్లో చెప్పలేనంత ఈజీ కాదు. దాన్ని నడిపించాలంటే చాలా శక్తి ఉండాలి, దానిలో దమ్ము ఉండాలి. ఆ దమ్ము ఆ గడ్స్ ఉన్నవాడు పవన్ కళ్యాణ్ ఒక్కరే అండి. సో 100% స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్కి చాలా ప్లస్ పాయింట్ అయింది. సో ఇంకోటి ఏంటంటే తనను ఒక పోటీ తనను ఒక ప్రచారానికి పంపించినప్పుడు మహారాష్ట్రలో కూడా అక్కడ కూడా 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో అక్కడ ఉన్న క్యాండిడేట్స్ మొత్తం 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో గెలవడం కూడా ఇంకో ప్లస్ పాయింట్ అయింది. సో రియల్ లైఫ్లో అనగా సినిమా ఫీల్డ్లో అయితే తీసుకుంటే పాన్ ఇండియా స్టార్లు ఉంటారు, కానీ రాజకీయ పరంగా రియల్ లైఫ్లో మన పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పొలిటీషియన్ అండి. అంతే. గ్రాండ్ ఒక పండుగ వాతావరణం ఉంది. సో ఇదంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది భయ్య? ఇప్పుడు మీకు నాకు అందరికి తెలిసినది అంటే పవన్ కళ్యాణ్ గెలిపించుకునేది మొత్తం యూత్,
ఒకటి మీకు మీరు నమ్మండి నమ్మకపోండి కానీ మీకు ఉండేది ఉన్నట్టు చెప్తారు రోడ్డు. మనకు 11వ సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నాయని కాదు, ఈ ఎవ్రీ ఇయర్ లో జరుగుతూ ఉంటాయి ఉత్సవాలు. స్పెషల్ అన్నమాట గెలిచిన తర్వాత గెలిచిన అంటే మనకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయి ఇది 3వ సారి గెలవడం. ఈసారి కానీ గెలిపించుకోకుంటే కన్నా ఇంకోసారి ఇండస్ట్రీ నుంచి ఎవరైనా సరే పొలిటీషియన్లకు వస్తే వాళ్ళకు వాల్యూ ఉండదని ప్రతి ఒక్క యూత్ అనుకో పేరెంట్స్ అనుకో అందరు కలిసి గెలిపించారు. కానీ పవన్ కళ్యాణ్ దానికి తగినట్టే అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. కానీ పిఠాపురంలో ఇప్పటి వరకు కూడా కొంత కాంట్రవర్సీ జరుగుతుంది. ఉత్సవాలు అయితే హెవీగా చేస్తున్నారు, కానీ వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒకటి, జనసేన నాయకులు ఒకటి, వీళ్ళు ప్రతి ఒక్కటి చిన్న చిన్న దాంట్లో కొట్టుకున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు మెయిన్ హెడ్ ఎవరంటే ఇప్పుడు టీడీపీ గెలవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్. ఒక చంద్రబాబు జైల్లో పడితే వచ్చి రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఇప్పుడు జనసేన కార్యకర్తలు చాలా మంది వాళ్ళ మీద కూడా కేసులు అని ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ వాటి మీద ఎక్కడ రియాక్ట్ కాలేదు. ఉన్న వాస్తవం చెప్తుంది. వాటి మీద రియాక్ట్ అయ్యి జనసేన కార్యకర్తలకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలను కాపాడుకున్నాడు అనుకో, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ మంచి పేరు. ఇప్పుడు కొంచెం మిస్టేక్స్ చేసిండు అనుకోండి, తర్వాత చాలా ఇబ్బంది. ఓకే, అంటే ఇప్పటి వరకు ఏవైతే కొన్ని మిస్టేక్స్ జరిగినాయో అవన్నీ కూడా తెలుసుకొని వాటిని బాగా చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే చెయ్యాలి కంపల్సరీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని తప్పులు చేసినాయి. ఒక ఇండస్ట్రీ వ్యక్తి వచ్చిండు, ఈసారి ఓడిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మనం కొంచెం జాలి తరిచి మరి గెలిపించుకున్నాం. ఆ జాలి కోసమైనా సరే పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు చేసి చూపించాలి. చూపిస్తేనే ఇప్పుడు ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకైనా సరే మా హీరోని గెలిపించుకున్నాం కాబట్టి దానికి మా హీరో న్యాయం చేశాడని చెప్పి కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు.